థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సామాన్లు అమ్ముతున్నాను. ఏం సామాన్లు అమ్ముతున్నాను? ఐస్ క్రీమ్ సినిమా హాల్లో ఏమేమి సినిమాలు ఆడుతున్నాయో, ఎన్ని సినిమాలు ఆడుతున్నాయో అవన్నీ ఉన్నాయి. ఎక్కడికి వచ్చినానంటే ఈరోజు ముందు మీ అందరూ వచ్చేసేయండి సరేనా. మిమ్మల్ని అందరిని కూడా తీసుకొని వెళ్తా. ఎక్కడికి అంటే పాహెల్ దగ్గర పుట్టి మాల్ అనేది, అక్కడికైతే వచ్చున్నాను. మీరు కూడా రండి చూడండి. ఎలా ఉన్నారు అసలు, బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాము. గాలికి ఎంటికలంతా చిందరవందరగా. ఇక్కడైతే బాగి చెట్లు కనపడినాయి నాకు. ఇక్కడొకటి, అటు సైడ్ ఇంకొకటి ఉంది. దానికైతే ఎక్కువ పూత కూడా ఉందన్నమాట బాగా. ఇక్కడ నుంచి పూత చూడండి ఎలా ఉందో చెట్టుకి కదా. చాలా అంటే చాలా బాగుంది. రండి వెళ్దాం, పుట్టి మాల్లోకి వెళ్దాం. బయట ఉంటే బాగా సెగ వచ్చేసి ఎంటికలంతా ఇట్లా లేదు. ఇంత పెద్ద బోర్డు, దీని మీద చాలా ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. నాకైతే అక్కడ కూడా తెలియదు. మీరే చదువుకోండి అంతా పూర్తిగా. మాల్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి చుట్టూ చెట్లు. రండి వెళ్దాం. పైన ఏసీ వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి అయితే అటు సైడ్ మాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఎక్సలెంట్ మాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్సలెంట్. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ బయట వ్యూ అంత బాగుంది. ఈ నుంచి అక్కడ నుంచి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ రండి ఇలా అయితే వెళ్దాం. మళ్ళీ రెండో ఫ్లోర్లో నుంచి దారి ఉంది. ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. సైడ్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ ఉందో లేదో, ఫోన్ అలౌడ్ ఉందో లేదో తెలీదు. ఇక్కడైతే సెక్యూరిటీ సిస్టమ్ జరుగుతుంది. మన ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అక్కడ జరుగుతుంది. వ్యూ అయితే ఎలా ఉందో సముద్రంలో బాగుంది కదా చూడడానికి. రెండో ఫ్లోర్లో ఉన్నా నేను ఇప్పుడు. ఇక్కడ వచ్చి కింద చూసుకుంటానండి. రండి. అక్కడైతే పోలీసులు చెక్ చేస్తున్నారు. పోలీస్ చెక్ జరుగుతుంది. ఏం జరుగుతుందనే తెలియదు. దగ్గర ఏం తెలియదు. మీకు కూడా ఇక్కడ వెళ్ళి అక్కడ ఏం అడుగుతారు చూద్దాం. చాలా మంది అయితే ఎగ్జిసాలు చూడండి. కింద హోటల్ చిన్నవి మొన్న మాల్ కంటే ఇది ఇంకా కొంచెం హైలైట్లో ఉంది. ఒక దానికి మించి ఇంకొకటి ఉందన్నమాట ఈ మాల్ చూడడానికి. మొన్న ఒకటి కొత్తమ్మ మాల్ అని పెట్టిన, అది కూడా బాగుంది. ఇది ఇంకా తర్వాత బాగుంది. చూడండి ఈ బాటం మొత్తం ఇక్కడ వేస్తున్నారండి. ఇక్కడ ఏంటండి ఈరోజు వీలైన కాడికి మొత్తం తీస్తాను ఈ వీడియో. చూడండి చెట్టు చూద్దాం. ఏం చెట్టు? కాఫీ ఫ్రెష్గా తయారు చేసి అప్పుడు కాఫీ తీస్తారు. వాటిలో ఫ్లేవర్స్ కూడా కాఫీలలో అంటే మన ఫోన్పే ఎలాగనో అక్కడ లింక్. ఇది కూడా బాగుంది కదా. కానీ మనం కాఫీలు గవ్వలు చాయలు తాగం కాబట్టి కూర్చొని చూద్దామంటే వెళ్దాం రండి. బాగుందా?
సినిమాలు ఉన్నాయండి, పైన చూద్దాం ఏమేమి సినిమాలు ఆడుతున్నాయి. తెలుగు సినిమాలు కూడా వేస్తారు ఈ మాల్లో. చూద్దాం ఏమేమి ఆడుతున్నాయి. తెలుగు సినిమాలు ఏమన్నా ఆడితే చూద్దామే, కానీ డబ్బులే ఎక్కువ. చూద్దాం ఏమేమి సినిమాలు ఆడుతున్నాయో ఫస్ట్. లేదా ఆన్లైన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ వచ్చి మనకు నచ్చిన సినిమా, మనం ఏం సినిమా చూడాలనుకుంటామో ఆ సినిమాల మీద ఓకే చేసుకొని ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా మనకు డబ్బుంది, అది ఇక్కడ ఇది పెడితే ఇదిగోండి ఇక్కడ డబ్బులు కట్ అయ్యి మనకైతే ఒక స్లిప్ లాంటిది వస్తుంది, అంటే మనం టికెట్ బుక్ చేసుకున్నాము అని. దాని ద్వారా మనమైతే సినిమా చూడవచ్చు. అలా సిస్టమ్ అయితే ఇక్కడ పెట్టారు చూడండి, అక్కడ చాలా కదా. అలా కాదు, మనం చూసుకోవాలి అనుకుంటే లాంగ్వేజ్ కొట్టానే ఇవన్నీ వస్తాయి చూడండి. ఏమేమి సినిమాలు ఉన్నాయి, మన ఇండియన్ సినిమా ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి. తమిళ్, ఇవి ఇంగ్లీష్ నాకు రాదు కదా, మీకు తెలుసు కదా నేనేం చెప్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ వీటిల్లో ఏం సినిమా, మన ఇండియన్ సినిమా కావాలంటే ఇండియన్ సినిమా మీద నొక్కితే సరిపోతుంది. తర్వాత ఇక్కడైతే ఏమీ లేవు కనపల్లా. లాంగ్వేజ్లో ఆల్ సినిమా ఈరోజు కావాలి అనుకుంటే ఈరోజు టుడే లేదు, ఈరోజు ఆగస్టు 4వ తేదీ అంటే రేపుకి మన్నాడికి అవతల మన్నాడికి కూడా కావాలనుకుంటే అంటే తేదీలు ఇవి, ఈ తేదీల్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. అలా ఉందన్నమాట. మనకు కావాలంటే ఇప్పుడు బుక్ చేసుకుంటాం. ఇందులో కూడా ఏముండాయో ఒకసారి ఒప్పి చూద్దాం. ఇవైతే సినిమా హాల్ పేర్లు, ఈ లోపల కుట్టి మాల్లో ఏమేమి హాళ్ళు ఉన్నాయో వాటి గురించి అయితే ఇవి సినిమా హాల్ పేర్లు ఇవంతా వచ్చేసి. చూసారు కదా, నేనైతే మనకు తెలుగు సినిమా లేదు కాబట్టి అరబీ సినిమా కూడా వాళ్ళంతా అరబీ సినిమా చూడండి. ఇటు సైడ్ అటు సైడ్ చాలా మంది ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా. అర్థమైంది కదా. సైడ్ పెట్టేసుకున్నా ఎందుకు అంటే గట్టిగా మాట్లాడితే మైక్ దెబ్బతినిపోయింది, పని చేయలేదు కదా, అందుకని కొంచెం గట్టిగా మాట్లాడితే పిచ్చేమో ఇట్లా మాట్లాడుకుంటుంది అనుకుంటాం కదా, అందుకని బ్లూటూత్ పెట్టా. తెలివి. సామాన్లు అమ్ముతున్నాను. ఏం సామాన్లు అమ్ముతున్నాను? ఈ ఐస్ క్రీమ్ చూస్తే గుడ్డికాయలు తడొస్తాయి. ఒకసారి కొనుక్కుంటే ఇట్లా మాల్లో నేనేం తినారో ఉంటుంది అనుకుంటా. అలా ఉంది కదా చిక్కుడు గడ్డ. అయితే తినారు చూసి చెప్పారనమాట ఒక ఐస్ గుండెకాయలు డమాలు అన్నాయి నాకు. అందుకని ఇప్పుడు భయం. ముందు చూద్దాం ఏమేమి ఉంటాయి. పిలిపిందామా అమ్ముతుంది. ఐస్ క్రీమ్ చూద్దామా? ఏం ఐస్ క్రీమ్? No. Stick. I don't want like. No. నేను మామూలు కోన్ ఐస్ క్రీమ్లో అట్లా అనుకున్నా కాదు, అవి డబ్బీలో పెట్టి ఇస్తున్నారు. అవి నేను తిన్నాను. ఎక్కువ థిక్గా అండ్ షుగర్ ఎక్కువ ఉంటుంది. మనకు ముందే షుగర్ పేషెంట్ కదా మనకి. బార్ లైట్ ఇవి ఎంత డిజైన్ జరుగుతుంది మన ఇంట్లో పెట్టుకుంటాం కదా బార్ లైట్.
50% డిస్కౌంట్ ఉందండి ఈ షాప్లో. వెళ్ళండి, ఏమన్నా కొత్తగా ఉంటే చూద్దాం. ఏమో ఉంది ఇంకా పైన ఇంకా చూడాల్సిన వాళ్ళు అని చెప్పి పరిగెత్తుకుంటా పైకి వచ్చా. ఇక్కడ పార్కింగ్ సైడ్ పార్కింగ్ ఉంది. ఇక్కడికి లాస్ట్ ఇంకా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని ఇక్కడ జనాలు అందరూ వస్తుంటే అమ్మా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో అని చెప్పి నేను చూద్దామని చెప్పి పైకి వచ్చా. కానీ ఇలా కానీ వెళ్ళిపోదాం కిందకైతే వెళ్ళిపోతున్నా. ఏం లేదు పైన పార్కింగ్ ఇంకా ఏమో ఉందనుకొని ఆత్మ కూడా చెప్పులో రాయి ఇంకా ఇదే లాస్ట్ వెళ్ళిపోతున్నా. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే అండి, బాయ్. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్. చూసేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా ఉంది అట్ట. ఇప్పుడు చూడండి అటు సైడ్ చాలా ఉంది, కానీ నేను అంతా చూపించలేదన్నమాట. ఇంకా వెళ్ళే ఓపిక కూడా లేదు. ఇప్పుడంతా అక్కడ బయట నడిచి కాలు సరేనా. ఈసారి ఎప్పుడైనా పుట్టి మోల్ మళ్ళీ మరొకసారి వద్దాం. అయితే వెళ్ళిపోతామండి. ఇంత దూరం వచ్చాను. కాఫీ తాగుదామంటే కుదరదు, ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ. మనది ఎలా వెళ్ళిపోతున్నాం మళ్ళీ బయటికి. ఇప్పుడు కాస్ట్ నిజంగానే బాగుంది. బయటకైతే వచ్చేస్తా నేను. ఆ మాల్లో నుంచి అయితే నేను బయటకు అయితే వచ్చా. బయట నుంచి బయట వ్యూ చూడండి ఎలా ఉందో. ఒకసారి మొత్తం ఒక ముక్క వేసుకోండి. బయట నుంచి చూస్తారు బయట నుంచి you.
మంది వస్తారు. కువైటీస్ అనేది చాలా మంది ఉంటారు. నేను అలాంటి వాళ్ళల్లో కూడా రిస్క్ చేసి వీడియోస్ అయితే తీస్తున్నాం. మన వాళ్ళు ఉండే దగ్గర వీడియో అయితే తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ కువైట్ వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర వచ్చేసి కొంచెం ప్రాబ్లం చేస్తారు వాళ్ళు. అయినా సరే వీడియో అనేది ఎవరు చూపించిన వాటివి ఈ మాల్స్ ఇవన్నీ నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట. వెళ్దామా? ఇక్కడికైతే బయటకైతే వచ్చేసిన, ఇంకైతే వెళ్ళిపోదాం. ఇక్కడికి లాస్ట్ ఎప్పుడో వెళ్తే ఇప్పుడు వచ్చాను. ఇంకా టైం సరిపోలే, ఇంకా ఉంది మాల్ చూసేదానికి. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను ఒకవేళ పొరపాటుగా చెప్పినా ఏమనుకోవద్దు, మీరు చదువుకోండి. అసలు ఇక్కడ పేరుంది చూడండి అమ్మా, ఆల్ పుట్టి మాల్.